రెండో దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం, చివరి మాట త్వరగా. రెండో దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చాపారమును ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఈ సొలొమోను? ఎవరైనా నార్మల్గా ఒక టీచరా? ఎవరైనా చెప్పండి గట్టిగా. రాజు. గట్టిగా చెప్పండి. రాజు. ఎవరమ్మా ఈయన? రాజు. ఎవరు? మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యక్తా, లేకపోతే ఒక కలెక్టరా, లేకపోతే ఒక ప్యూనా? కాదు. ఎవరు? రాజు. ఒక రాజుగా ఉండి తన హోదాను పక్కకు పెట్టేశాడు. తన హోదాను పక్కకు పెట్టి ఇదిగోండి ఇలా నిలువు మోకాలు వేస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిలువు మోకాలు వేసి 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. తన హోదాను పక్కకు పెట్టేశాడు. తనకున్న రాజు పదవిని పక్కకు పెట్టాడు. అయ్యా, ఈ ప్రజలందరికీ నేను రాజుని, కానీ నాకు రాజువు నువ్వయ్యా. కొట్టు గట్టిగా చెప్పలా, కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు సేవకుడివి కావచ్చు, నువ్వు బిషప్వి కావచ్చు, నువ్వు పోపివి కావచ్చు, నీకు ట్రాక్టర్లు ఉండొచ్చు, నీకు లారీలు ఉండొచ్చు, నీకు కోట్ల రూపాయలు ఉండొచ్చు, నీకు భూములు ఉండొచ్చు. నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ హోదా తీసి పక్కకు పెట్టు. ఆ హోదా చర్చిలోకి వచ్చేటప్పుడు చెప్పులు ఏ విధంగా అయితే బయట విడిచిపెడతామో, నీకున్న హోదా బయట విడిచిపెట్టి లోపలికి గనక వస్తే శీఘ్రముగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు, శీఘ్రముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు దీవెనలు పొందుకోవట్లేదు? నువ్వు హోదాని మోస్తున్నావు, హోదాని మోస్తున్నావు, హోదాని మోస్తున్నావు. ఒక 30 మంది సంఘస్థులు ఉన్నారంటే ఖాతం. చెప్పు పాస్టర్. ఒక 50 మంది సంఘస్థులు ఉండగానే ఖతం. బాబు హల్లెలూయా. తనను తాను తగ్గించుకొనివాడు, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, హెచ్చింపబడతా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ దీవెనకి కారణం నువ్వే. నీలో ఉన్న తగ్గింపు నీ పిల్లలకు ఐశ్వర్యం తీసుకొస్తుంది. నీలో ఉన్న తగ్గింపు నీ కుటుంబము అభివృద్ధి పొందుతుంది. నీ కుటుంబానికి పతనం ఎవరో కాదో నువ్వే. నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహంకారం శాపాన్ని తీసుకొస్తుంది. సొలొమోను ఒక రాజు అండి. రాజుగా ఉండి కూడా తన హోదాని పక్కకు పెట్టేశాడు. దేవుని మందిరంలో హోదా పక్కకు పెట్టి దేవుని పని చేయాలా? ఇగో అక్కడ మా బాబుని పట్టుకొని కూర్చున్నా ఇంతసేపు. బ్రదర్, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 3 లక్షల రూపాయలు జీతగాడు ఆయన. నేను ఎక్కడికి పోతే అక్కడ కార్ డ్రైవింగ్ చేస్తాడు, నా పిల్లలకు పరిచర్య చేస్తాడు, మాకు పరిచర్య చేస్తాడు. అలాంటి వారిని దేవుడు దీవించకుండా ఉంటాడా? ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. బిడ్డ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని నేనే ఇంత ఆనందిస్తే, నేనే ఇంత మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే నా ప్రభు ఎంత దీవించాలి. హోదా తీసి పక్కకు పెట్టేసేయండి. 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే దేవుని మందిరమే నీకు. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వారి తల మీదకి శిక్ష రప్పించి నీతి పరును నీతి చొప్పున వానికిచ్చి ఆమేన్ వాని నీతిని నిర్ధారణ చేయుము. ఆమేన్. నీ దేవుని మందిరమే న్యాయస్థలం. ఆమేన్ అనండి. ఆమేన్. దేవుని మందిరమే నీ చరిత్రను మార్చే స్థలము. దేవుని మందిరమే నీ చరిత్రను మార్చే స్థలము. చప్పట్లు కొట్టండి. ఎవరు నీకు న్యాయము తీర్చలేరు, ఎవరు నీకు న్యాయము తీర్చలేరు.
ఎవరు నీకు న్యాయము తీర్చలేరు. న్యాయము తీర్చే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య, నేను ప్రకటిస్తున్న యేసయ్య. చప్పట్లు కొట్టాలా. ఎవరు నిన్ను మోసం చేయాలని చూసినా, ఎవరు నిన్ను దగా చేయాలని చూసినా, ఎవరు నిన్ను తొక్కాలని చూసినా, న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మొక్కుబడులు చెల్లించిన ఇచ్చేసేయాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భయము భక్తితో ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు హోదా పక్కకు పెట్టేసేయాలి. 4వదిగా 28వ వచనం చదువు డాడీ ఒకసారి. దినవృత్తాంతములు 6వ అధ్యాయం. హల్లెలూయా. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడ్పు గాని దెబ్బ గాని పట్టుడు గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములు వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధయే గాని ఏ రోగమే గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలులకు నీ జనులందరూ కలిసైనను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి. ఏ మందిరం తట్టు? మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరం తట్టు. ఆమేనండి. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరం తట్టు. చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు, మందిరం ముందు నుంచే వెళ్తారు. మీరు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళండి, వేస్తున్నామని అన్ని నార్మల్ రిపోర్ట్. ఆమేన్ అనట్లేదంటే ఆమేన్ అనడానికి కూడా దమ్ము కావాలా? ఆమేన్ అనండి. దయ్యం పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఆమేన్ అనండి. జ్వరం రాగానే ఎమ్మటే పాలిమ్మనేలు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు లిఫ్ట్ చేయకపోతే వెంటనే చర్చికి ఎందుకు రావట్లే? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలే, మరి వెంటనే వేరే పాస్టర్ లిఫ్ట్ చేశాడా? ఛీ, ఇలాంటి వాళ్ళు దేవునికి అవసరమా అండి? ఇలాంటి భక్తులు అవసరమా అండి? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మారు మనసు పొందుదురుగాక. పాస్టర్కి ఎన్ని పనులు ఉంటాయి? ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నా, నా సంఘ బిడ్డలు ఫోన్ చేస్తారా? వెంటనే బిడ్డ చెప్పు బిడ్డ వేస్తున్నాలో తగ్గిపోను కదా ప్రార్థన చెప్తే మంచిదా? సేవకుని అర్థం చేసుకోలేని విశ్వాసులు వెంటనే ఒకటే రింగులో లిఫ్ట్ చేయాలి, లేకపోతే వెంటనే అలుగుతాం, లేకపోతే వెంటనే వేరే పాస్టర్ ఏసీతో మందిరం కట్టేస్తున్నారు ఇక్కడ చిల్లకల్లు జగ్గాయపేటలో, వెంటనే వెళ్ళిపోతాం. సేవకుడుకు నీ కొరకు కార్చిన కన్నీళ్లు వేస్తే, సేవకుడు నీ కోసం ఉండిన ఉపవాసం వేస్తే, అన్నీ వేస్తే. ఈరోజు యవనస్తులు ఇందరు ఇక్కడ చక్కగా ఈ డ్రెస్ వేసుకున్నారంటే వాళ్ళ డ్రెస్సులు నీకు కనపడుతున్నాయి, నాకు సేవకుడి కన్నీళ్ళు కనపడుతున్నాయి. ఒక తమ్ముడు మారు మనసు పొందాలంటే ఎంత ప్రయాస ఉంటుందో అది నాకు తెలుసు. కొత్తగూడెం నా ఊరు కాదు, నా వాడ కాదు, నా అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. ఆ ఊరు కాని ఊరికెళ్ళి ఎంత పరిచర్య చేయాలి. కొట్టేటోళ్ళు ఉంటారు, తిట్టేటోళ్ళు ఉంటారు, అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు దేవుని మందిరంలో రోగము స్వస్థత జరుగుతుంది. యేసు నామంలో కరువుకి తీర్పు దొరుకుతుంది. నీ జీవితంలో కరువు ఉంటే దేవుని మందిరంలోకి వెళ్ళు. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. 40వ వచనంలో విన్నపాలు వినే స్థలము దేవుని మందిరము. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయాలంటే దేవుని మందిరం ఒకటే. లాస్ట్ 2 నిమిషాలుగా ఆమెన్. దేవుని మందిరంలో కార్యాలు జరుగుతాయి. చేతులు పైకి లేపి చెప్పండి, దేవుని మందిరంలో కార్యాలు జరుగుతాయి. దేవుని మందిరంలో కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టాలా. స్వస్థతలు ఇచ్చే దేవుడు నా దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా చప్పట్లు కొట్టాలా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఓటమిలు వచ్చినా నా దేవుడు నిలబెట్టే దేవుడు. చప్పట్లు కొట్టాలా. నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. మీ జీవితాల్లో కార్యము జరగబోతుంది.
మీ జీవితాల్లో కార్యము జరగబోతుంది. మీ జీవితాల్లో కార్యము జరగబోతుంది. మీ జీవితాల్లో కార్యం జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు మీ పక్షమున ఉండగా దేవుడు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు? చప్పట్లు కొట్టాలా, చప్పట్లు. దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఆమేనండి. దేవుడు కార్యము చేయబోతున్నాడు. నీకున్న కరువు, నీకున్న రోగం, నీకున్న వ్యాధి యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నా నేను. గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. హల్లెలూయా. చేతులు పైకి లేపండి. ఆమేన్. అరే నెబుకద్నెజర్లో వచ్చిన ఎవడేం చేయలేడు. ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. నిన్ను తీసుకెళ్ళి సింహాన బోన్లో వేస్తే సింహాల బోన్లో ఇలా ఎంటర్ అవుతాను. టైం లేదు ఇవాళ, లేకపోతే ఆమేనండి. సింహాల బోనులో ఇలా అడుగు పెడతా ఉంటాడు దానియేలును చూసి సింహాలు మోకరిస్తున్నాయి. కొట్టు గట్టిగా చప్పట్ల. అది ఎక్కడి నుంచి వస్తుంది? పవర్. ఎక్కడి నుంచి వస్తుంది పవర్? నా దేవునిలో ఉన్న పవర్ అది. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆమేన్. నువ్వు వెళ్ళాలా ఎక్కడికి? ఆ మండుచున్న అగ్నిగుండంలో దూకాలి నువ్వు. ఆమేన్. అయ్య బాబాయ్, మండుచున్న అగ్నిగుండం అంటే నా వల్ల కాదండి బాబోయ్. శ్రమలు రావాలా, కష్టాలు రావాలా, కన్నీళ్ళు రావాలా, నీ గల్ల పట్టుకోవాలా, నిన్ను తిట్టే వాళ్ళు ఉండాలా, నిన్ను గుంజే వాళ్ళు ఉండాలా, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసే వాళ్ళు ఉండాలా. అప్పుడే అగ్నిగుండంలోకి యూదా గోత్రపు సింహం దిగొస్తాడా. ఆమేన్. నీ పరిచర్యలో యూదా గోత్రపు సింహం ఎంటర్ కావాలి అంటే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళాలా. ఆమేనండి. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తేనే సూపర్ న్యాచురల్ పవర్ దిగి వస్తుంది మన మీదికి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బెంజ్ కారులో అప్పుడే దిగొద్దు మనం. ఎప్పుడు దిగాల? నీ కొడుకు ఎందుకు పనికిరాడు, నీ కొడుకు ఎందుకు పనికిరాడు అన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముందే నీ కొడుకు బెంజ్ కార్ దిగొస్తే ఎట్లుంటది? జస్ట్ ఊహించుకో ఒకసారి. మళ్ళీ ఎవరి ముందు దిగాల? అన్నోళ్ళ ముందే దిగాల. ఆమేనండి. అన్నోళ్ళ ముందే గెస్టెడ్ ఆఫీసర్ చైర్లో నీ కొడుకు కూర్చుంటే ఎట్లుంటది? నీ కూతురు వివాహం కాదు అన్నోళ్ళే అంగరంగ వైభవంగా నీ కూతురు పెళ్లి జరిగితే ఎలా ఉంటది? ఆమేన్. జరగబోతుంది. ఇదిగో నేను ముగించేస్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను. నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. మన దీవెనకు కారణం మనమే. ఆమేన్. మన ప్రవర్తనే మనల్ని లేపుతుంది, మన క్రమశిక్షణే మనల్ని లేపుతుంది, మన ప్రార్థన జీవితమే ఈ పవర్ ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఏలియా నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? ఎలీషా నమ్మిన దేవుని దగ్గరికి వచ్చావు. ఒక అనాథ యోసేపును ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చావు. ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఒక అనాథ, దిక్కులేనోడిని. నాడు సంత బట్టలు అంటారు, 10 రూపాయలకు ఒక చొక్కా, 5 రూపాయలకు ఒక చొక్కా వేసుకుంటే వెంటనే చినిగిపోయిన బట్టలు వేసుకున్న నేను ఈరోజు ఈ వంటి మీదకి ఈ బట్టలు వచ్చేసినాయి. కూటికి గతి లేని జీవితం నా జీవితం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు,
ఆ బామర్ది మరదలు చికెన్తో వేసుకున్నారు, నీళ్ళ చారతో నాకెట్టారు. నా కన్నులన్నీ కూడా చికెన్ ముక్కల వైపే ఉండేది. చచ్చిపోయే వరకు ఇది మర్చిపోను నేను. కానీ ఇప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రాన్స్, ఏదంటే అది. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నానమ్మా నేను. అలాంటి నా బ్రతుకుని ఈరోజు ఈ 30 సంవత్సరాల కుర్రోడు ఒక 100 మంది పిల్లలకు, వృద్ధులకు తండ్రిగా మారాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు త్రాగుడికి బానిస అయ్యావేమో, వ్యభిచారానికి బానిస అయ్యావేమో. రేపటి దినాన దైవ సేవకులు బాప్తిసాలు ఇయ్యబోతున్నారు. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, ఇకనైనా అనాథనైనా నన్ను లేపిన దేవుడు, మిమ్మల్ని లేపడానికి నా దేవుడు సమర్థుడు. ఈరోజు నా చెల్లి, నా తమ్ముడా, అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఎవ్వరు దిక్కులు చూడొద్దు. లాస్ట్ నిమిషం ఎవరు చప్పట్లు కొట్టొద్దు. యేసయ్య వైపు మాత్రమే, యేసయ్య వైపు మాత్రమే చూడాలి. కన్నీరు కార్చు, ఏడువు. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, తో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. తమ్ముడు, ఈ రాత్రి నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు.